కరుణామయుడా కరుణించినావే దిక్కులేని దేవుని సేవకుడైన మరి ఎంపాల్ మీకు చెప్పే మాట ఏమిటి అంటే, అందరికీ వందనాలు చెప్పాను యేసుక్రీస్తు నామములో. హల్లెలూయా. ఈరోజు మీకు ఎలాంటి యొక్క మరి మెసేజ్ ఇవ్వబోతున్నాను, బోధ చేయబోతుంటే ఒక బంగారం లాంటి వాక్యాన్ని మీకు తీసుకొచ్చి ఉన్నా. హల్లెలూయా. మిమ్మల్ని బలపరచడానికి, మిమ్మల్ని స్ట్రాంగ్, స్టెబిలిటీ, స్థిరంగా ఉండటానికి, బలంగా ఉండటానికి ఒక మంచి బైబిల్ సెంటెన్స్ దేవుడు నాతో నుండి మీతో ఫేస్ టు ఫేస్ టాకింగ్, మీ యొక్క ముఖం చూసుకుంటూ ఆయన మాట్లాడగలిగేటువంటి యొక్క బైబిల్ సెంటెన్స్ మీ ముందు ఉంచబోతున్నాను. నా ముందు ఉంచినటువంటి యొక్క నాతో ఉన్నటువంటి వాక్యం మీతో కూడా ఉంచాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. హల్లెలూయా. ఈ సెకండ్ క్రోనికల్ ఓల్డ్ స్టేట్మెంట్, పాత నిబంధన 2వ దినవృత్తాంతములు 15 చాప్టర్ 7 నంబర్స్, 15వ అధ్యాయం 7వ వచనం ఒకసారి స్టడీ పడే లీడింగ్ చదవండి. మీరు బలహీనులు కాక ధైర్యము వహించండి, మీ కార్యము సఫలమగును. హల్లెలూయా. ఈ వన్ సెంటెన్స్, ఈ వన్ వర్డస్, ఈ వన్ పదాన్ని ఈ బైబిల్ నుండి మీకు నేను అందిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఏమంటున్నాడు అంటే, ఆశతో గాడ్ యొక్క ఈ ప్రాఫిట్ దోదోమ్ అని ఒక వ్యక్తి ఒక ప్రవచనం చెప్తా ఉన్నాడు. అక్కడ ఒక దేవుని యొక్క సేవకుడు వచ్చి ఆశతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆశాకి ధైర్యం లేదు. ఆశాకి దేవుడు పిలిచాడు, ఎన్నుకున్నాడు, రాని కాల్స్ ఇచ్చాడు, ఆయన ఓకే అని వచ్చాడు. కానీ ఈయనలో పిరిగితనం లేక ఫియర్ బ్యాక్ వెనక్కి వెళ్ళేటువంటి అవకాశం కలుగుతూ ఉంది ఆశాకి. హల్లెలూయా. చెప్తాను కదా, అప్పుడప్పుడు పెళ్ళి చేసుకున్నామంటే సరిపోలేదు, ఇల్లు కట్టామంటే సరిపోలేదు, చిల్డ్రన్స్ పిల్లల్ని ఇచ్చామంటే సరిపోలేదు, పిల్లల్ని కన్నామంటే సరిపోలేదు, దానికి తగినటువంటి యొక్క బాధ్యత కలిగి ఉన్న కొంతమంది ఇప్పుడు పెళ్లి చేసుకొని ఎందుకు చేసుకున్నారా దేవుడా, ఈ మగన్ని ఎందుకు చేసుకున్నా అని లేడీ బాధపడుతుంది. లేక మ్యాన్, ఈ ఉమెన్, ఈ యొక్క స్త్రీని నేను ఎందుకు చేసుకున్నానా, లేనిపోయింది నాకు నరకం అనిపిస్తుంది. లేక మ్యాన్ ట్రబుల్, లేక బాధపడుతున్నాడు మనుషుడు. హల్లెలూయా. అవును, పెళ్ళంటే చిన్న సంగతి కాదని చెప్పానుగా. అత్తగారంటే సామాన్యమైన, కోడలు ఎందుకు తెచ్చుకున్నా, కోడలు కూడా కొరివి లాంటి వాళ్ళు ఉంటారు. కొరివి అంటే మీకు తెలుసుగా, నుప్పు కొరివి. అత్తకి కోడలకి చాలా వేదన కలిగించేటి కోడళ్ళు ఉంటారు. కొంతమంది కోడళ్ళు ఎట్లా ఉంటారంటే, తల్లి బిడ్డ, మమ్మీ ఈ డాక్టర్స్, లేక కుమార్తె తల్లిలాగా ఉండే కోడలు కొంతమంది ఉన్నారు. కొంతమంది కోడలు అట్టుండరు. చెప్పానుగా కొరివి అన్నాను. కొరివి అంటే చనిపోయినటువంటి వాళ్ళకి కొంతమంది హిందువులు ఏం చేస్తారంటే కొరివి పెడతారు. కొడుకు లేకపోతే బిడ్డ చేత పెట్టిస్తారు, బిడ్డల కొడుకులు లేకపోతే మనవడ చేత పెట్టిస్తారు. కొరివి అన్నాడు. కొరివి అంటే దాని అర్థం ఏంటి మీరు కనుక్కున్నాక ఇప్పుడు అర్థమైందిగా మనకి. చచ్చిపోయిన రోజు దీపం లాంటి వాళ్ళు అంటే అది మంచిదే. కానీ ఎప్పుడు చూసినా కొరివి లాంటిగా కోపంతో తాపంతో ఉండేటువంటి ఒక కోత్తలు వాళ్ళిద్దరికి అసలు పడదు ఎప్పుడు చూసినా కూడా. కొంతమంది అలా కాదు, చక్కగా అత్తాకోడళ్ళు ఒక బిడ్డ తల్లిలాగా ఉండేటువంటి వాడు కూడా ఉన్నారు. హల్లెలూయా. అయితే రివర్స్, ఆ ఫ్యామిలీలో రివర్స్, ఆ కుటుంబంలో వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళ గురించి కానీ, లేక వర్క్ చేసే విషయాల్లో కానీ ఈ డేర్ లేదు కొంతమందికి. ఈయన ఆశ ధైర్యం లేదు, బలహీనుడైపోయి ఉన్నాడు. అందుకే ఆయన దగ్గరకు వచ్చి ఒక ప్రాఫిట్, ఒక ప్రవచనం చెబుతా ఉన్నాడు. ఒక ప్రవక్త, ఒక దైవజనుడైనటువంటి ఒక వ్యక్తి వచ్చి ఆయనతో చెబుతూ ఉన్నాడు. మరొకసారి స్టడీ చేయండి. మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి,
మీ కార్యము సఫలమగును. హల్లెలూయా. ఏం కావాలంటే మనకిప్పుడు బలహీనం అవుతాం, ధైర్యం వహించాలి. ఏ పని హాల్ వర్క్, ఏ పని చేసినా ఇంపాసిబుల్, వండర్ఫుల్ గాడ్ యొక్క నేమ్ అద్భుతమైన కార్యాలు చేసేవాడు, ఈజీగా పని జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది మించిన పని పెట్టుకొని గుండెలు పగిలి ఇక పని చేయలేరు, ఆగిపోయేటట్టు ఉంటుంది. ఆ టైంలో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ధైర్యం, యు డేర్ యువర్ లైఫ్ టైం. ఎనీబడి, ఏ టైం అన్నా కానీ నువ్వు ధైర్యంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనం ధైర్యం చెడతామో అప్పుడే మన మీదకి ఆ బలహీనత వచ్చేస్తూ ఉంది. ఆశతో అంటున్నాడు, నువ్వు ధైర్యంగా ఉండా. కంటిన్యూ స్టడీ. ప్రవక్త అయిన ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆశ వినినప్పుడు అతడు ధైర్యం తెచ్చుకొని యూదా బెన్యమీనీయుల దేశమంతటి నుండి ఎఫ్రాయిం మన్యములో తాను పట్టుకొనిన పట్టణములో నుండి వేయములైన విగ్రహములన్నిటిని తీసివేసి యెహోవా మండపం నుండి ఎదుట నుండి యెహోవా బలిపీఠమును మరలా కట్టించి యూదా వారినందరినీ, బెన్యామీనీయులందరినీ, ఎఫ్రాయిం మనష్షే షిమ్యోను గోత్రములందరినీ వచ్చి వారి మధ్య నివసించు పరదేశులను సమకూర్చెను. అతని దేవుడైన యెహోవా అతనికి సహాయుడై ఉండట చూచి ఇశ్రాయేలు వారిలో నుండి విస్తారమైన జనులు అతని పక్షమున చేరి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనము ధైర్యం కలిగి నడుస్తామో అన్నీ సమకూర్చబడతాయి మన దగ్గరికి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, డేర్ ఉండాలి. ఏముండాలి చెప్పండి, ఏముండాలి? ఆశాకి డేర్ లేదు, భయం వచ్చేస్తుంది. ఏం జరిగిద్దో, ఏముంటుందో, ఏమైద్దో అని చెప్పేసి ఒక కింగ్, ఒక రాజుతో ఆయన వచ్చి ప్రవచనం చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు రాజులైనా గాజులైనా కొన్నిసార్లు ధైర్యాన్ని కూలి ఫియర్ ది బ్యాగ్ అండికి తనం వచ్చేసి వెనక్కి వెళ్ళిపోయేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఈయన ఎప్పుడైతే ఈ మాట అన్నాడో ఆయన ధైర్యంగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రేమ చెబుతూ ఉంది, భర్త చనిపోయిన కాడి నుంచి గుండె చితికిపోయింది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నయో కాటుచున్నవాడండి. ఆమేన్. గుండె చేరిన వారిని ఎవరంట గాయాలు కట్టేది? హల్లెలూయా, హల్లెలూయా. ఏయంగా ఇంకొక రాయి, ఏదో రోజుకు ఒక రాయి ఆడతారంట. ఇటువంటి వాళ్ళ మైండ్లోనికి అప్పుడు మర్చిపోయే మనసు వస్తుందట. హల్లెలూయా. నేను కూడా అంతే అనుకున్నా. ఫస్ట్ నా వైఫ్ ఫాదరమ్మ చనిపోయినప్పుడు, నా భార్య చనిపోయినప్పుడు చాలా వేదన అనిపించింది. ఓ సంవత్సరంలో నా మైండ్ నాలో ఉండేది కాదు. కానీ రాను రాను డేర్, మా మనవాళ్ళు మా మనవాళ్ళు కనపడుతుంటే అసలు అది మర్చిపోతున్నా. వాళ్ళని చూసుకోవడం, సంతోషపడటం, వాళ్ళతో ఆడుకోవటం, వాళ్ళతో మాట్లాడుకోవటం, ఈ విషయాల్లో అసలు అది మర్చిపోతున్నా. అమ్మాయిని హల్లెలూయా. దేవుడు ఏదో ఒక రకమైనటువంటి ధైర్యాన్ని కలిగిస్తూ ఉంటాడు. ధైర్యంగా ఉండాలి, అది గొప్ప సంగతి. ఆమేన్. ఇక్కడ అంటాడు ధైర్యంగా ఉండు అని చెప్పాడు. 9 నెంబర్స్ యు స్టడీ. 9 నెంబర్స్ అంటే ఏమంటాడు ఇక్కడ, అది కూడా చదవండి, మరొకసారి చదవండి. అతని దేవుడైన యెహోవా ఏంటంట, ఈయన ఎప్పుడైతే ధైర్యంగా ఉన్నాడో, ఈయన ఎప్పుడైతే
ఈయన ఎప్పుడైతే ఎదిరించే శక్తి కలిగి ఉన్నాడో, ఈయన ఎప్పుడైతే దేవునితో నడుస్తానని చెప్పేసి ఇతనికి ఒక ఫుల్ మైండ్, చాలా హ్యాపీగా ఉన్నాడో, వెంటనే దేవుడు కూడా తనకి సహాయుడుగా ఉన్నాడంట. ఈ జనం కూడా చూస్తున్నారంట, ప్రజలు కూడా చూశారంట. ఆ రోజుల్లో చూసి యెహోవా అతనికి సహాయుడు ఉన్నాడన్న సంగతి తెలుసుకొని ఇక అందరూ ఆయన దగ్గర రావడం మొదలుపెట్టేశారట. స్తోత్రం. అవును, మనలో దేవుడు ఉండాలి. ఒకటి, దేవునితో మనం ఉండవని గుర్తించేటువంటి యొక్క రూపంగా దేవుడు అనేక పీపుల్స్, అనేక ప్రజలు కూడా అర్థం చేసుకునే శక్తిని దేవుడు కలిగించాలి. అప్పుడు మనతో ఫాలో అవుతుంటారు. ఆమేన్, హల్లెలూయా. మనం చాలా వెనకబడి ఉన్నాం. ఎక్కడ పోవాలన్నా భయపడుతున్నాం, ఏం చేయాలన్నా భయపడుతూ ఉన్నారు. కొంతమంది ఏది మొదలు పెట్టాలన్నా భయపడుతూ ఉన్నారు. ధైర్యాన్ని కలిగుండు అని చెప్పే మాట మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. జాషువా 1st chapter 6 నెంబర్ ఓవల్ స్టేట్మెంట్. జాషువా యెహోషువ 1వ అధ్యాయం 6, 7, 8, 9 వచ్చిన చదవండి ఒకసారి. నిన్ను విడవను, నిన్ను విడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, వారికి ఇచ్చిదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశములో నిశ్చయముగా నీవు ప్రజల స్వాధీనం చేసిదవు. అయితే నువ్వు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడముకు కానీ తొలగకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఏంటంట? యు రైట్, యు లెఫ్ట్, ఎటు కూడా నువ్వు తొలగొద్దు. ధైర్యంగా ఉండు. నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో ధైర్యంగా ఉండు. మోసే ఫియర్ యు ప్రాఫిట్, లేక జాషువా ఫియర్ ప్రాఫిట్. అంటే యెహోషువ భయపడి ఉంటాడు. మోసేనే ఎదురు తిరిగి ఎన్నో రకాలుగా మాట్లాడినారు, ఆయనకి ఎన్నో రకాలుగా శోధించినారు. నేను అంతటి వాడిని, ఆ సమాజంలో ఒక వ్యక్తిని, ఆ సమాజంలో నేనొక బిల్వర్స్. ఫాదర్ నా మాట వింటారా అని దేవుడితో ఏమాత్రమో అతను మొరపెట్టుంటాడు, దేవుడితో ఏమాత్రమో ఆయన అడిగి ఉంటాడు. అందుకనే ఆయనతో ఏమంటున్నాడంటే నువ్వు ధైర్యంగా ఉండు. ఆమేన్. ఎలా ఉండమని చెప్పాడు? నిబ్బరం కలిగి ఉండు. ఆమేన్, హల్లెలూయా. ఏం కలిగి ఉండాలంట? నిబ్బరం కలిగి ఉండు, ధైర్యంగా ఉండు. ఏంటి మాట? ఎంత మాట? ఆ రోజు ఆయనతో ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నిబ్బరం కలిగి ఉండు, తొందరపడొద్దు, లేక వర్రీ కావద్దు, లేక నువ్వేదో ఆలోచన చేసుకుంటూ ఉండవద్దు. నువ్వు ధైర్యం కలిగి ఉండు. రెండోది నిబ్బరం కలిగి ఉండు. రెండు చెప్పాడు, ధైర్యం అన్నాడు, నిబ్బరం అన్నాడు. స్లో గో అంటే అప్పుడప్పుడు మా పిల్లలు బండి తోలుతూ ఉంటారు, స్పీడ్ పోతూ ఉంటారు. నేనేమంటే స్లో అంటే ఇంగ్లీష్లో మాట నిదానంగా, గో అంటే వెళ్ళు కానీ స్లో అంటే నిదానంగా వెళ్తూ ఉండవా అంట ఇంగ్లీష్లో చెప్తూ ఉంటా. అప్పుడప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటా, వాళ్ళకు కూడా ఇంగ్లీష్ తెలుసు కదా. ఆమేన్, హల్లెలూయా. ఈ స్పీడ్ మెయింటైన్ యు నాట్ అంట, అంటే అంత స్పీడ్ వద్దు, ఎందుకంటే దానిలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. అందుకని స్లో గో అంట. హల్లెలూయా. నువ్వు నిదానంగా పో, నిమ్మలంగా పో, స్లోగా ఉండాలి. అంత స్పీడ్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నావు అని అంటుంటా. ఇప్పుడు ఆ కారుకి ఆ స్పీడ్ మీటర్ పని చేయట్లా. ఇక వాళ్ళ ఇష్టం, ఇప్పుడు ఎంతన్నా పోతున్నారు, ఇది స్టార్ట్ అయితే చాలు ఎంతన్నా పోతున్నారు. దానికేమో స్పీడ్ మీటర్ పోయింది. నాకు అంతకుముందు మీటర్ తెలుస్తూ ఉండేది, 50 మీద పోతున్నాడా, 60 మీద పోతున్నాడా, లేక 80 మీద పోతున్నాడా, 70 మీద పోతున్నాడా, నా మీటర్ చెప్తా ఉండేది. ఇప్పుడు ఆ మీటర్ లేదు. ఇక వాళ్ళ ఇష్టం ఎట్ట పోతున్నారు, అక్కడికి నేను స్లో అంటూ ఉంటా. హల్లెలూయా. నిబ్బరం కలిగి ఉండాలి.
ధైర్యంగా ఉండాలి. జాషువాతో ఎంత చక్కని మాట చెప్పాడు. ఇంకా ఇంకొక మాట ఏమంటాడో తెలుసా? ఆయన అన్నాడు, అయ్యా వీళ్ళంతా నా మాట వింటారా, వీళ్ళు నా యొక్క లోబడతారా, నాకు ఒబిడియంట్ అవుతారా, ఈ యొక్క బిలీవర్స్ ఫాదర్ ఇస్రాయల్ పీపుల్స్ అంతా రివర్స్ మ్యాన్, ఈ క్లవర్ మ్యాన్, తెలివైనటువంటి వాళ్ళు నా మాట వింటారా అని దేవునితో ఏమాత్రమో యెహోవాతో ఈయన ప్రేయర్ చేసి ఉంటాడు, లేక రివర్స్ వాయిస్ మాట్లాడుంటాడు. అందుకని ఆయన ఏమంటాడంటే 5 numbers యు స్టడీ. నీవు బ్రతుకు దినమునన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. ఆమేన్. ఏంటంట? ఒకటే ప్రామిస్. ఏమన్నాడో తెలుసు? వాగ్దానం ఏం చేశాడో తెలుసా? ఈ స్ట్రాంగ్ వాయిస్, ఈ స్ట్రాంగ్ మాట, ఒక మాట, బలమైన మాట ఏమన్నది? నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నిన్ను ఎదిరించి బ్రతకలేడు అని చెప్పేశాడు. అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత పవర్ వాయిస్, ఎంత పవర్తో కూడినటువంటి ప్రామిస్. ఒక్కసారి గమనించాలి. దేవుడు నాతో మాట్లాడాడు. 77 బహుశా నెల గుర్తులేదు కానీ 77వ సంవత్సరంలో నాతో మాట్లాడాడు. నాకు పరిశుద్ధాత్మ శక్తి వచ్చి నేను మాట్లాడుతూ ఉంటే కొందరు దెయ్యమని, కొందరు దేవుని ఆత్మని, కొందరు ఏదేదో నన్ను మాట్లాడుతుంటే నాకు తెలియదు. అది కొత్త రోజులు అవి. హోలీ స్పిరిట్ నా మీదకి వస్తున్నప్పుడు భాషలు మాట్లాడుతున్నాను, ఏమేమో మాట్లాడుతున్నాను, హల్లెలూయా చెబుతున్నాను. 24 hours నిద్ర లేదు, 24 గంటలు ప్రార్థనలు ఉండే రోజుల్లో వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతుంటే, ఇటు పాస్టర్స్ ఏమో హోలీ గాడ్ స్పిరిట్, దేవుని పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వచ్చి అలా మాట్లాడతాను అని దేవుని యొక్క దైవజనులు మాట్లాడుతున్నారు. ఇంకా అదర్స్ అనుభవం కలిగిన బిలీవర్స్ కూడా అదే మాట్లాడుతున్నాను. అనుభవం లేనిటువంటి యొక్క క్రైస్తవ బిడ్డలు ఏమంటున్నారంటే వాళ్ళకి పూర్తి లోతు తెలియదు. కొంతమంది క్రిస్టియన్ పీపుల్స్ నాట్ అంత రహస్యమైన సంగతి వాళ్ళకి తెలియదు. వాళ్ళు అంటున్నారు, ఏంటి మేము కూడా చర్చికి వెళ్తున్నాంగా, మాకేంటి ఇలాంటిది ఎప్పుడు రాలేదే, ఏంటి నువ్వు కొత్త ఇంతగా చేస్తున్నావు, నీకేదో దయ్యం పట్టింది, డెవిల్ పట్టింది అని చెప్పి నన్ను వాదిస్తూ ఉండేవాళ్ళు. ఆ టైంలో నేను ప్రార్థన చేసి అడిగాను మై ఫాదర్ని, ఫాదర్ నన్ను ఇట్లా అంటూ ఉన్నారు, ఇది నీ ఆత్మ కాదా, ఒకళ్ళు ఇట్ట అంటున్నారు, ఒకళ్ళు ఇట్ట అంటున్నారు అని చెప్పి అన్న రోజుల్లో ఒక్క మాట దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. యాక్టర్స్ 2 chapter స్టడీ చేయని ఒక వాయిస్ వినపడింది. అప్పుడు బైబిల్లో ఎక్కడ ఏ వచనం ఉందో, ఎక్కడ ఏ అధ్యాయం ఉందో నాకు అసలు తెలియదు. ఈ వాయిస్ పైనుండి వస్తే నేను వింటా ఉన్నా, ఏడిచి పడుకున్నా. రెండో మాట నా నుండి ఎదురు మాట్లాడుతూ ఉంది. ఏమనంటే, నేను అడిగిన దానికి సరైనటువంటి మాట వస్తేనే తప్ప, లేకపోతే నేను చదవలేనాయా, నా వల్ల కాదాయా నేను అడుగుతుంటే అన్నాడు కదా. 17 వచనం చదువు అన్నాడు. ఈ 2 మాటలు అన్న తర్వాత ఇంకొక మాట ఏమన్నాడంటే, నేను అడగతలికే ఇక నుంచి నీవేదంటే నీ నోటుకుంటా జరిగిద్ది అన్నాడు. హల్లెలూయా. ఇంకా ఏమైనా వాయిస్ వస్తుంది, వెయిటింగ్, ఎదురు చూస్తూ ఉన్నా, కనిపెడుతూ ఉన్నా, ఎక్కడి నుంచి సౌండ్ రావట్లేదు, ఎవరు మాట్లాడితే కనిపించట్లేదు. వెంటనే లేచి బైబిల్ ఓపెన్ చేసిన, హల్లెలూయా, ఓపెన్ చేసిన వెంటనే యాక్టర్స్ అపోస్తుల కార్యం ఎక్కడుందో కూడా నాకు ఆ రోజుల్లో తెలియదు. తీసిన వెంటనే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం నేను అడిగినందుకు ఆయన ఏం చెప్పాడు? 17 వచనం స్టడీ చేయమన్నాడు. అప్పుడు నేను చదివినప్పుడు చదువు. అంత్యదినముల యందు నేను మనుషులందరి మీదను నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. చాలు. హల్లెలూయా. ఇది ఈ సెంటెన్స్, ఈ వాయిస్ నేను ఎదురు ప్రశ్నించి అడిగినందుకు 17 అని చెప్పాడు. తర్వాత 1st వచనం కూడా చదివినాం. అప్పుడు అన్నాడు ఈ మాట, ఇక నుంచి నీవేదంటే ఆ మాట జరుగుతుంది, నీ నోటు ఉంటా అని చెప్పి అన్నాడు. హల్లెలూయా. దాని విషయం నేను అడగలేదు. ఒకవేళ ఆయనకి ఏమైందో, ఏమనిపించిందో నాకు ఒక ధైర్యమైన మాటను నాకు దేవుడు ఇచ్చాడు. జాషువాతో ఏం చెప్తున్నాడు? నువ్వు బ్రతుకు దినమునన్నిటిను ఏ మనుషుడు నిన్ను ఎదిరించి బ్రతకలేడు. ఆమేన్. 17 జాషువా. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు. అంటే ఆ రోజుల్లో ఎల్డర్ మోజెస్ ప్రాఫిట్, మోజెస్ ఈ వర్కర్స్, దేవుని యొక్క వర్కర్స్, ఆయన మాట మేము ఏ విధంగా ఓబిడెంట్,
లోబడిపోయామో ఆ విధంగా నీ మాట కూడా మేము వింటాము అని చెప్పేసి ఆ సమాజం అంతా ఒప్పుకున్నది. హల్లెలూయా, హల్లెలూయా. అవును, ఏది ఇక్కడ ఒప్పుకొని పోవటం కాదు, లైఫ్ అంతా. హల్లెలూయా. ఏదో ఫాదర్ గారిని చూసినప్పుడు వందనాలు చెబుతారు కొంతమంది. ఫాదర్ గారు దాటిపోయిన తర్వాత గుంటలు దోడుతూ ఉంటారు, రకరకాల గుంటలు దోడుతూ ఉంటారు. అట్లా కాదు. హల్లెలూయా. దైవజనుడు అంటే దైవజనుడే. ఆయన ఏమైతే చెప్పాడో మీతో అది తూచి తప్పకుండా నడిపించాలి. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇప్పుడు ఇక్కడ అంటే, మోషే మాట మేము విన్నట్టు నీ మాట కూడా వింటాము అని చెప్పి జాషువాతో అందరూ కూడా ఒకేసారి హల్లెలూయా చెప్పినారు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు 40 డేట్ ఫాస్టింగ్ ప్రేయర్స్ కంటిన్యూ. దగ్గర మరి నేను సేవలోకి వచ్చినప్పటి నుండి కొంతకాలం నేనే ఒక్కడిగా ఉండేవాడిని. అప్పుడు విలువార్స్ విశ్వాసిగా ఉన్న రోజుల్లో 40 డేటు నేను అట్లా ఉండేవాడిని. రాను దేవుడు తన బిడ్డల్ని ఇచ్చిన కాడి నుంచి వాళ్ళు నేను అందరం కలిసి ఇట్లా 40 డేట్ ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉండి కంటిన్యూగా జనవరి 1 రోజు అదొక ఫెస్టివల్, ఒక సంతోషం, ఒక ఆనందంగా జరుపుకునే రోజులు మరి వచ్చినవి. హల్లెలూయా. ఈరోజు మనం కూడా ఆ విషయాల్లో రాజీ పడొద్దు. ఏ విషయాల్లో 1 రోజును 2 రోజులు 3 రోజులు 3-4 డేట్లో నేను బలపరుస్తాడు. అసలు ఈవినింగ్ వచ్చేటప్పటికల్లా నీకు మరి దాని మీద మనస్సు లేకుండా చేస్తాడు. హల్లెలూయా. ఆయనలో ఉన్న శక్తి అలాంటిది. రైట్, ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. సామ్స్ 62 చాప్టర్ 12. మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ లెఫ్ట్ కానీ రైట్ కానీ తొలగకుండా నువ్వు ఎప్పుడైతే స్ట్రైట్ ప్రేయర్లో, డివోటీ భక్తిలో, ప్రార్థనలో నువ్వు ఎప్పుడైతే నడుస్తావో ఆయన తప్పక ఏమంటున్నాడంటే, ప్రభువా వారి వారి క్రియల చొప్పున వే ప్రతిఫలం ఇచ్చుచున్నావు. ఆమేన్. హల్లెలూయా. అంతే కదా. వారి వారి క్రియల చొప్పున మనం ఏం చేస్తామో మన క్రియల చొప్పున ఆయన మనకి ప్రతిఫలం ఇస్తాడు. నువ్వే కొలత కొలుస్తావో అదే కొలత అని చెప్పి కూడా మనం చూస్తూ ఉన్నాం. అవును, మనం ఎంత నమ్మకంగా ఉంటే అంత నమ్మకంగా, నువ్వు డేరు కలిగి ఉంటే నువ్వు డేరుగానే అన్ని విధాల నీకు దేవుడు ధైర్యం కలిగి ఉంటే ధైర్యమైన కార్యాలని చేస్తాడు. నువ్వు భయపడుతుంటే నీకు భయాన్ని కలిగిస్తూ దయ్యం నీ దగ్గరకు వచ్చి నువ్వు చేసే పనులు తల్లకిందులు చేసేస్తుంది. నువ్వే పని చేస్తుంటే చెయ్యలేదు, ఏ పని మొదలుపెట్టినా ఆటంకపరుస్తూ ఉంటుంది. ఇక అదేమి చేయదు. మై ఫాదర్ నన్ను నడిపిస్తున్నాడు, మై ఫాదర్ నాకు ఫాలో అయి ఉన్నాడు, నా దేవుడు నన్ను ఎమ్మడిస్తూ ఉన్నాడు, నేను కూడా మై ఫాదర్ని ఫాలో అవుతూ ఉన్నాను, నా తండ్రి గారిని నేను ఎమ్మడిస్తూ ఉన్నాను చెప్పి నువ్వు ఎప్పుడైతే ధైర్యం కలిగి డేరు కలిగి ఉంటావో ఆల్ వర్క్ ఇంప్రూవ్ డెవలప్మెంట్, అన్ని పనులు కూడా నువ్వు చేయగలిగే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. సర్వచిత్తము నీదేనయ్యా, స్వరూపమే కుమారివే. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమే కుమారివే. సారిపైనున్న మట్టినయ్యా, సరి అయిన పాత్రగా చేయమయ్యా. సారిపైనున్న మట్టినయ్యా, సర్వేశ్వరాన్ని రిక్తుండను, సర్వదా నిన్నే సేవింతును. సర్వేశ్వరాన్ని రిక్తుండను, సర్వదా నిన్నే సేవింతును. సర్వచిత్తంబు నీదేనయ్యా, కుమారివే. సర్వచిత్తంబు నీదేనయ్యా. Amen. Hallelujah. You songs singing, I won
ఏంటి ఈ యొక్క ఆన్సర్ మీనింగ్ అంటే సర్వచిత్తం ఆయనదే. డిపెండ్ గాడ్ నేమ్, జీసస్ నేమ్, హాల్ వర్క్, ఈ ఫ్యామిలీ, యూ చిల్డ్రన్స్ అన్నీ కూడా ఆయనపై ఆధారపడితే ఎలాంటి యొక్క ట్రబుల్స్ ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఐజయా 26 చాప్టర్ 3 నెంబర్స్, 3 నెంబర్స్ యూ స్టడీ. అక్కడ అంటాడు కూడా, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గనవానిగా చేసినవు. ఆమేన్. ఏంటంట? ఎవని మనసు, ఎవడైనా సరే ఆయన మీద డిపెండ్ అది ఆనుకుంటే వానికి పూర్ణ శాంతి అంట. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో ఎప్పుడు కూడా సండే ప్రేయర్లోకి వచ్చినప్పుడు ఈ ఆనందాన్ని చూసి 10 నెంబర్స్ వచ్చినా, 20 నెంబర్స్ వచ్చినా, 100 వచ్చినా, 300 వచ్చినా, 500 వచ్చినా, 1000 ఇచ్చినా నాకు ఒక ఆనందం ఏంటి అంటే, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. నీ కుడి హస్తము నాతో నుండను, నా కుడి హస్తము నాతో నుండను, నాకు సుఖక్షేమమేగా. నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణు, ఈ లోకమునందు నీవు తప్ప యాత్రలో. ఆమేన్. ఈ వర్షిప్ పూజలో, ఈ ప్రేయర్లో, ఈ సండే మనం పూజ చేస్తున్నామే, ఈ పూజలో చాలా ఆనందంగా ఉంటుంది. నేను ఎప్పుడైతే జీసస్ ఈ వర్షిప్లో నేను ఫాలో అవుతూ ఉన్నానో, ఈ పూజలో నేను వెంబడిస్తూ ఉన్నానో, ఆరాధన ఎప్పుడైతే నేను జరుపుతూ ఉంటున్నానో, ఎప్పుడైతే నేను టెస్ట్ మనీ కలిగి ఉన్నానో, సండే వచ్చింది, ఆదివారం వచ్చిందంటే ఎంత సంతోషంగా ఉంటుందో చెప్పడానికి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. చేసేటప్పుడు కాదు, బిల్వర్స్గా సిట్టింగ్ లాస్ట్ బిల్వర్స్గా నేను కూర్చున్న రోజుల్లో కూడా అసలు ఎంత ఆనందమో చెప్పడానికి లేదు. ఒక చర్చి కాదు, ఆ రోజుల్లో విజయవాడ పోతే సిలోన్ పెంతెకోస్తు ఫస్ట్ వెళ్ళేవాడిని, అది అయిన తర్వాత ఇండియా పెంతెకోస్తు దగ్గరికి వెళ్ళేవాడిని, మళ్ళీ సాయంత్రం ఎక్కడైనా ఖాళీ ఉందంటే, ఎక్కడైనా ప్రేయర్ ఉందంటే ఆడికి కూడా పోయే మనసు వచ్చేది నాకు. ఆమేన్. ఆయన సన్నిధిలో అంత బలమైనటువంటి మాట. ఈరోజు చాలా బలమైనటువంటి మాటలు మనం స్ట్రాంగ్ మెసేజ్ వింటూ ఉన్నాం. ఏమని చెప్పాడు ఆశాతో? ఫస్ట్ అంటే బలహీనులు కాకుండా ఏమోయించాడంట? ఏమోయించాలి? పని చేస్తున్నామంటే ధైర్యం ఉండాలి. ఒకరికి ఎవరి దగ్గర అప్పు తెచ్చుకున్నామంటే ఇచ్చే ధైర్యం ఉండాలి. లోన్ తెచ్చుకుంటాం, లేక ఎవరికైనా ఇచ్చామంటే అది వస్తుంది అనే ధైర్యం ఉండాలి. ఇచ్చేటప్పుడు ఏమవుతాయో, ఈయనకి ఇస్తే ఏమవుతుందో అనుకుంటే పోతాయి అంతే. లేక ఎవరి దగ్గర తెచ్చుకున్నాం అనుకో, తప్పగా ఇస్తామనే ధైర్యం ఉండాలి. హల్లెలూయా. ఏమో వచ్చిన రోజు ఇద్దాం, లేకపోతే లేదులే అంటే ఇక నువ్వు ఇయ్యలేవు. ఆమేన్. ధైర్యం ఉండాలి. పనిలో పెట్టుబడి పెడుతున్నావంటే డేర్ ఉండాలి. ఏంటి, ఒక వ్యాపారం చేస్తున్నామంటే ధైర్యం ఉండాలి. లేక ఒక వస్తువుని మనం ఏదో కొంటున్నాం లేక తెచ్చుకుంటున్నామంటే ధైర్యం ఉండాలి. లేక ప్రార్థనలో ప్రతిసారి మనం ప్రార్థనలోకి వెళ్తూ ఉన్నాం, ఏం వస్తుంది అంటే ఇక అంతే, నీకేమీ రాదు. వస్తుంది, బ్లెస్ వస్తుంది, దేవుడు దీవించబోతున్నాడు నన్ను అని చెప్పి ఒక మైండ్ దేవుడు నీకు ఇస్తే, నువ్వు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్లేస్కి వెళ్ళినా, నువ్వు ఇంటికి వచ్చేటప్పటికల్లా ఏదో ఒక రకమైన బ్లెస్ నీ యొక్క ఫ్యామిలీలో, నీ హౌస్లో అది నీకు రుజువు చేస్తుంది. ఆమేన్. చాలామంది కుమిలిపోతూ ఉన్నారు, చాలామంది తూలిపోతూ ఉన్నారు, చాలామంది నీరసంగా ఉండిపోతూ ఉన్నారు. హల్లెలూయా. అలాంటి నీరసం లేకుండా ఆశతో మాట్లాడుతున్నాడు. నువ్వు బలహీనుడు కాక
ధైర్యంగా ఉండని ఆయనతో మాట్లాడినాడు. జాషువాతో కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు. ఆసాతో కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబుతో కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు. మోషేతో మరి అదే మాట్లాడుతూ ఉన్నాడు. ధైర్యం కలిగి ఉండు, నేను నీతో ఫాలో అవుతాను, నీ మధ్యలో నేను వస్తున్నానని చెప్పే మాట అంటున్నాడు. ఈరోజు నీకు నాకు ఆయన మాట్లాడట్లేదా? నన్ను నడిపించట్లేదా? నువ్వు ధైర్యంగా ఉండాలని ఈ మాట దేవుడు నీతో నాతో మాట్లాడి నడిపిస్తున్నాడు. దేవుడు అట్టి కృపను గ్రహించి నడిపించును గాక. ఆమేన్. మనాదు నాకు జయ హే, మన అన్న యేసు నాకు జయ హే, జయ హే, జయ హే.